నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2TV వార్తలకు స్వాగతం. భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నారాయణపురం గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రి ప్రాంగణంలో త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. డాక్టర్ దినేష్ బాబు మరియు డాక్టర్ హేమంత్ సమీరా ముఖ్య అతిథులుగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు అక్కడ సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక సందేశాన్ని ఇచ్చారు. మన దేశ రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కులు, బాధ్యతల గురించి వివరిస్తూ ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిరంతరం శ్రమిస్తున్న ఆశా వర్కర్ల సేవలను డాక్టర్లు ప్రత్యేకంగా కొనియాడారు. మీ సేవలు వెలకట్టలేనివి అని వారిని అభినందించారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లను కేవలం రోగులుగానే కాకుండా తోటి మనుషులుగా భావించి ప్రేమతో, ఓర్పుతో సేవలు అందించాలి అని సిబ్బందికి సూచించారు. సరైన సమయంలో అందించే చికిత్స మరియు పలకరింపు బాధితుల్లో సగం రోగాన్ని నయం చేస్తుంది అని వారు ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కేంద్రం సిబ్బంది, ఆశా వర్కర్లు మరియు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశం పట్ల భక్తిని, వృత్తి పట్ల నిబద్ధతను చాటుకుంటూ జరిగిన ఈ వేడుక అందరిలో స్ఫూర్తిని నింపింది. ఆరోగ్యం లేకపోతే స్వేచ్ఛకు అర్థం ఉండదు. ఆరోగ్యమైన పౌరులే దేశానికి నిజమైన పుణ్యం. అలాంటి ఆరోగ్యమైన పౌరులని మనం మరింత ఎడ్యుకేషన్తో వర్క్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో అదొకటి. రెండవది ఏంటి, ఈ కాలంలో మనం చూసినట్లయితే 24 ఏళ్ళకి 30 ఏళ్ళకి కూడా చాలా మంది చనిపోతున్నారు గుండెపోట్లతో. సో అధికమైనటువంటి స్ట్రెస్ వలన కావచ్చు, వాళ్ళ తీసుకునేటువంటి ఆహారపు అలవాట్లు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. సో వాటితో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఒకరికి చేస్తేనే మనకు కూడా మన కుటుంబం వాళ్ళకు ఒకరి సహాయానికి ముందరికి వస్తారు కదా. ఇంకొకటి ఏంటి, ఈ క్షణం మనం మరణించినట్లయితే రేపొద్దున దేవుని దగ్గర మనము సో మన స్టాఫ్ నుంచి ఇంకా ఇద్దరు ఉన్నారు. సుమన్ నా సుమన్. ఓ భరతమాత వందనాలు, జరుపుకో గణతంత్ర దినోత్సవ సంబరాలు. అందుకో భరతమాత వందనాలు, జరుపుకో గణతంత్ర దినోత్సవ సంబరాలు. ఎందరో మహనీయుల త్యాగ ఫలా జెండా గీతం పాడతారు. గుజరాట మరాఠా ద్రావిడ ఉత్కల వంగా నిలే మాచల యమునా గంగా ఉత్కల తవ సుభాసి సమాగే గాహే తవ జయ గాతా. జయ హే మంగళదాయక జయ హే భారత, జయ హే జయ హే జయ హే. జై హింద్. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా డిడిఓ గారు మాడతారు ఇప్పుడు. సో 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో ఈ గణతంత్ర దినోత్సవానికి మనము ఢిల్లీలో ప్రధానమంత్రి చేత మనము ఆవిష్కరించబడుతుంది జెండా అయితే. సో అందులో ఈ గణతంత్ర దినోత్సవానికి స్పెషాలిటీ వచ్చేసి సైనికుల అధ్యక్షురాలిగా ఒక లేడీ మనకు 140 మంది సైన్యాన్ని ఒంటి చేత్తో తను నడిపించడానికి ముందరికి వెళ్తున్నారనమాట. ఇది మనము గొప్ప ఘన విజయంగా భావించాలి. అలాగే ఈ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగం రాయడానికి, దాన్ని తయారు చేయడానికి, అమలు పరచడానికి ఎంత అయితే కష్టపడ్డారో దాన్ని అలానే వేరే వాళ్ళు దుర్వినియోగం చేసుకోకుండా, మార్పు చెందకోకుండా మన ప్రవర్తన అనేది కట్టుబడి ఉండాలి. అలాగే మనము హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాం కాబట్టి సో ఆరోగ్యం లేనిదే అన్నీ కూడా సున్నా.
ఆరోగ్యం ఉంటేనే అన్నీ ఉన్నట్లు. ఎంత డబ్బు ఉన్నా, ఏది ఉన్నా గానీ ఆరోగ్యం లేనిదే అన్నీ వేస్ట్ అన్నారు కాబట్టి, సో, ప్రధానంగా మనము ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించి, మనము వాళ్ళు చేసినా, చేయకపోయినా మనము మన బాధ్యతగా వాళ్ళకు అన్ని సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.